హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మే 30th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ హైడ్రోజన్ శక్తితో నడిచే రైలుకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో ఇండియాస్ ఇండిజినస్ హైడ్రోజన్ ట్రైన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 2 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1, ఇది ప్రయాణానికి అవసరమైన విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ను ఉపయోగిస్తుంది. ఓకే. నెక్స్ట్ వన్, దీని కార్యకలాపాల సమయంలో ప్రాథమిక ఉద్గారంగా నీటి ఆవిరిని వెలువరిస్తుంది. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ట్రైన్ను పైలట్ రూట్గా హర్యానాలోని జింద్ మరియు సోనిపట్ మధ్య నిర్వహిస్తున్నారు. ఇది వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ హైడ్రోజన్ ట్రాన్సిట్ ఆన్ బ్రాడ్గేజ్గా చెప్పవచ్చు అండి. ఎందుకు అంటే 2 డిపిసిలను మనం ఇక్కడ ఉపయోగిస్తున్నాము, డ్రైవింగ్ పవర్ కార్స్. ఒక్కొక్కటి 1200 కిలోవాట్ పర్ డిపిసిగా మనం చూడవచ్చు. టోటల్ 2400 కిలోవాట్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్ సిస్టమ్గా ఇది మనము అత్యంత శక్తివంతమైన ఇంజిన్గా చూడవచ్చు. దీని యొక్క మ్యాక్సిమం ఆపరేషనల్ స్పీడ్ 75 km/hగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది అండి. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ని ఇది ఉపయోగిస్తుంది అనేది. అలానే దీని యొక్క ప్రైమరీ ఎమిషన్స్ చూడండి, ఓన్లీ వాటర్ వేపర్ మరియు హీట్ మాత్రమే ఇందులో ఎమిట్ అవుతాయి. అండ్ దాని వలన ఇది ఏ విధమైన కర్బన ఉద్గారాలను వెలువరించదు. సో ఇది క్లీన్ ఎనర్జీగా మనం చూడవచ్చు. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది అండి. సో మన ఆన్సర్ ఏమవుతుంది? సి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. ఇక్కడ ప్రీవియస్ క్లాస్లో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. ఇది భారతదేశాన్ని ఎలైట్ లిస్ట్లోకి చేర్చనుంది. జర్మనీ, జపాన్, చైనా, అమెరికా, స్వీడన్ ఇటువంటి దేశాల జాబితాలో ఇప్పుడు భారతదేశం కూడా చేరనుంది. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అండి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6 యొక్క కీ ఫైండింగ్స్ని ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మరియు ఇందులోని గణాంకాలు మనము చాలా వాటిలో ఉపయోగించుకోగలుగుతాము. హెల్త్ రిలేటెడ్, ఉమెన్ రిలేటెడ్ అండ్ ఎస్ఏకి సంబంధించిన ఆన్సర్స్లో అనేక వాటిలో ఈ ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 యొక్క ఫైండింగ్స్ని మనము డైరెక్ట్గా ఉపయోగించుకోవచ్చు అండి. అలానే ప్రిలిమ్స్లో కూడా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6కి సంబంధించి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దీనిలోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు మనం చూద్దాం. ముఖ్యంగా ఇందులో ముసురుతున్న మధుమేహం అనేది ప్రధానంగా చూడవచ్చు. డయాబెటిక్ పేషెంట్స్ అనే వాళ్ళు భారతదేశంలో ఎక్కువ అవుతున్నారు. అండ్ ప్రపంచానికి డయాబెటిక్ క్యాపిటల్గా భారతదేశం మారడం దురదృష్టకరం. దీనిలో మనము చూస్తే భారతీయ పురుషులలో 20.9% పెరిగిన బాధితులు, మహిళలలో 17.8%. 2023-24 నాటి గణాంకాలను వెల్లడించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 6. అతివల్లో పెరిగిన గర్భనిరోధక సాధనాల వినియోగం. ఇండియాలోని ర్యాంపెంట్ డయాబెటిస్ గురించి ఒకసారి చూడండి. దేశంలో మధుమేహ బాధితుల సంఖ్య పెరుగుతుంది. 2019-21 మధ్య భారతీయ మహిళల్లో ఈ వ్యాధి బాధితులు 13.5%గా ఉండగా, అంటే ఎన్ఎఫ్హెచ్ఎస్ 5కి మరియు 6కి ఇక్కడ కంపారిజన్ మనం చూస్తే 2023-24 నాటికి అది 17.8%కి పెరిగింది. ఇక పురుషులలో కూడా ఈ సంఖ్య 15.6% నుంచి 20.9%కి చేరుకుంది. అలానే దేశంలో సంతాన సాఫల్య నిష్పత్తి, టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5తో పోల్చినప్పుడు ఈ 6లో కూడా పెద్దగా మార్పేమీ లేదు. 2 వద్దే ఆగిపోయినట్లు తాజా నివేదిక వెల్లడించింది. అంటే ప్రజెంట్ టీఎఫ్ఆర్ మనకి ఇప్పటికీ 2గానే ఉంది. కానీ రీప్లేస్మెంట్ రేట్ని సస్టైన్ చేయాలి అంటే టీఎఫ్ఆర్ వాల్యూ 2.1 అనేది ఉండాలి అండి. ఇక మరొక ప్రధాన సమస్య ఏంటి అంటే అర్బన్ అండ్ రూరల్ డివైడ్. ఇక్కడ రూరల్ ప్రాంతాలలో ఇది 2.1గా ఉండగా అర్బన్ ఏరియాస్లో మాత్రం 1.6కు పరిమితమైంది. దీనికి సంబంధించి మరొక మేజర్ డిబేట్ ఏంటి అంటే నార్త్ అండ్ సౌత్ డివైడ్. నార్త్ టోటల్ ఫెర్టిలిటీ రేటు సౌత్ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. సౌత్లో చాలా రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ విధానాలను పకడ్బందీగా అమలు చేయడంతో ఈ టోటల్ ఫెర్టిలిటీ రేటు తగ్గిపోయింది.
ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఏపీలో 1.4కి పడిపోవడం ఆందోళన కలిగిస్తుంది. అందుకే ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 3 లేదా 4 పిల్లల్ని కనాలి అని అండ్ వారికి సంబంధించి ప్రోత్సాహకాలు కూడా అందిస్తామని ప్రకటించడం ఏపీ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ గురించి మనం చెప్పుకున్నాం. ఓకే, కమింగ్ టు ద ప్రజెంట్ ఆర్టికల్. 15 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలలో గర్భనిరోధక విధానాలు పాటించే వారి సంఖ్య కూడా 66.7% నుంచి 69.1%కి పెరిగినట్లు పేర్కొంది. ఇలాంటి వారి సంఖ్య పట్టణ ప్రాంతాలలో 69.6%గా ఉండగా గ్రామీణ ప్రాంతాలలో 68.9%గా ఉంది. 2019 మరియు 20లో నిర్వహించిన NFHS 5కి అండ్ ప్రస్తుతం 2023-24లో నిర్వహించిన NFHS 6కి కంపారిజన్ ఇది. అలానే గర్భనిరోధకానికి ఆధునిక పద్ధతులు అనుసరించేవారు 56.4% నుంచి 52.7%కి తగ్గినట్లు తెలిపింది. ఎట్ ది సేమ్ టైం సాంప్రదాయ విధానాలు పాటించేవారు 10.3% నుంచి 16.4%కి పెరిగినట్లు వెల్లడించింది. ఈ చేంజ్కి రీజన్ ఏంటి అండి? ఆధునిక పద్ధతులలో గర్భనిరోధక విధానాలలో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటున్నట్లు ఇటీవల వెల్లడవుతుంది. అందుకే కొంతమంది సాంప్రదాయ విధానాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇక నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6లోని మరికొన్ని ముఖ్యాంశాలు చూడండి. 2019-21తో పోలిస్తే 2023-24 నాటికి 18 ఏళ్లలోపే వివాహమైన యువతుల సంఖ్య 23.3% నుంచి 20.1%కి తగ్గింది. అంటే బాల్య వివాహాలలో తగ్గుదల అనేది ఇక్కడ చూడవచ్చు. కానీ నేటికి కూడా 20.1% బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి యువతులలో. 21 ఏళ్లలోపు వివాహమైన యువకుల సంఖ్య 17.7% నుంచి 15.9%కి తగ్గింది. బాలురలో కూడా నేటికి 15.9% బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఇక డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించి మనం చూస్తే 18 నుంచి 49 ఏళ్ల మధ్య వివాహితుల్లో భాగస్వామి ద్వారా గృహహింసను ఎదుర్కొనే వారి సంఖ్య 29.2% నుంచి 22.3%కి తగ్గింది. ఇక గర్భం దాల్చాక భౌతిక హింసకు లోనవుతున్న వారి సంఖ్య 3.1% నుంచి 2.7%కి చేరింది. ఇక 18 నుంచి 29 ఏళ్లలోపు వయసు ఉన్న యువతులలో 18 ఏటికల్లా లైంగిక హింసకు గురి అయిన వారి సంఖ్య 1.2% నుంచి 0.7%కి తగ్గింది. అలానే 15 ఏళ్ల పైబడిన మహిళలలో పొగాకు ఉపయోగించే వారి సంఖ్య 8.9% నుంచి 8.4%కి తగ్గారు. ఇదే వయసు పురుషులలో ఈ అలవాటు ఉన్న వారి సంఖ్య 38 నుంచి 36.3%కి తగ్గింది. మద్యం తాగే మహిళల సంఖ్య 1.3% నుంచి 1.1% తగ్గగా పురుషుల సంఖ్య మాత్రం 18.7% నుంచి 18.9%కి పెరిగింది. ఇక ఇంటర్నెట్ ఉపయోగించే మహిళల సంఖ్య 33.3% నుంచి 64.3%కి పెరగడం విశేషం. సో ఒక డిజిటల్ గ్రోత్ అనేది మనం ఇందులో చూడవచ్చు. బ్యాంకుల్లో పొదుపు ఖాతాలున్న మహిళల సంఖ్య 78.6% నుంచి 89%కి, సొంత ఫోన్ ఉన్న మహిళల సంఖ్య 53.9% నుంచి 63.6%కి చేరింది. ఇక 15 నుంచి 24 ఏళ్లలోపు వయసున్న యువతులలో ఋతుక్రమ సమయంలో శుభ్రమైన పద్ధతులు పాటించే వారి నిష్పత్తి 77.6% నుంచి 79.2%కి పెరిగింది. అండ్ ఇటీవలే డాక్టర్ జయా ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మెన్స్ట్రువల్ హైజీన్ ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్ అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది ఒక మంచి డెవలప్మెంట్గా మనం చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఇంటికి సంబంధించిన నిర్ణయాలలో మహిళల పాత్ర స్వల్పంగా పెరిగింది. ఆసుపత్రులలో కాన్పులు 88.6% నుంచి 90.6%కి పెరిగాయి. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఇక్కడ పెరగడం చూడవచ్చు అండి. ఇవన్నీ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ డేటా మనకి. అలానే సిజేరియన్ కాన్పులు 21.5% నుంచి 27.2%కి చేరాయి. ఇందులో ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగే సిజేరియన్లు 47.4% నుంచి 54.1%కి పెరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రులలో 14.3% నుంచి 16.9%కి పెరిగాయి. అండ్ మహిళలలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు 37.9% నుంచి 36.5%కి తగ్గగా పురుషులలో 0.3 నుంచి 0.5%కి పెరిగాయి. అంటే స్వల్పంగా మార్పు మొదలవడం మనం చూడవచ్చు. మహిళలలో నిర్వహించే ట్యూబెక్టమీ ఆపరేషన్ కంటే
పురుషులలో నిర్వహించే వ్యాసెక్టమీ ఆపరేషన్ అనేది కొంత సులభంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఎక్కువగా వ్యాసెక్టమీ ఆపరేషన్లు నిర్వహించడానికి ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నాయి. అండ్ స్థూలకాయం ఉన్న మహిళలు 24% నుంచి 30.7% పెరగగా పురుషులు 22.9% నుంచి 27.3% పెరిగారు. ఇక అధిక స్థాయిలో మధుమేహం ఉన్నవారు లేదా మధుమేహ నియంత్రణకు మందులు వాడుతున్న వారు మహిళలు 13.5% నుంచి 17.8% పెరగగా పురుషులు 15.6% నుంచి 20.9% పెరిగారు. ఇవన్నీ కూడా మహిళలు మరియు హెల్త్ రిలేటెడ్ మెట్రిక్స్ ఎక్కువగా మనం ఇక్కడ చూడవచ్చండి. అండ్ ఇందులోని మరికొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూడండి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6 దీని యొక్క కీ ఫైండింగ్స్ 2023-24 కాలానికి కండక్టెడ్ బై ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ ముంబై అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఇందులో సుమారు 715 జిల్లాలలోని 6.79 లక్షల కుటుంబాలను భాగస్వాములు చేయడం జరిగింది. డిజిటల్ మోడ్లో ఈ సర్వేని నిర్వహించడం జరిగింది డేటా కలెక్షన్ కొరకు. ముఖ్యంగా మెటర్నల్ హెల్త్ కేర్ అండ్ బర్త్స్ విషయంలో మనం చూస్తే యాంటీనాటల్ కేర్ అనేది 95.9% పెరిగింది 92.6% నుంచి. అండ్ ఫస్ట్ ట్రైమిస్టర్ యాంటీనాటల్ కేర్ అనేది 70 నుంచి 76.2% పెరగడం ఇక్కడ చూడవచ్చు అండి. ఇటీవలి కాలంలో ప్రభుత్వాలు అనేక పథకాలను తీసుకువచ్చాయి. ముఖ్యంగా జననీ సురక్ష యోజన, ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ ఇటువంటి పథకాల ద్వారా యాంటీనాటల్ కేర్కి ప్రాధాన్యతనివ్వడంతో ఈ మార్పు అనేది మనం చూడవచ్చు. ఇక ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాము. హాస్పిటల్స్లో జననాలు 90.6% పెరగడం జరిగింది. అండ్ సి సెక్షన్ డెలివరీస్ గురించి కూడా మనం చెప్పుకున్నాము. 27.2% పెరగడం జరిగింది. అండ్ సెక్షన్ 2 చూడండి, చైల్డ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించి ఇమ్యునైజేషన్ ఇది మనం కవర్ చేయలేదు. ఫుల్ చైల్డ్హుడ్ ఇమ్యునైజేషన్ 83.8% నుంచి 87.1% పెరిగింది. అండ్ 12 నుంచి 23 నెలల వయసులో అట్లీస్ట్ 1 వ్యాక్సినేషన్ 96% పైగా చిల్డ్రన్ని కవర్ చేస్తుంది. పబ్లిక్ ఫెసిలిటీస్ యూజ్డ్ 95.6%. అంటే ఇందులో ప్రైవేట్గా అంటే కూడా మిషన్ ఇంద్రధనుష్ వంటి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్స్ని ఉపయోగించుకుని 95.6% మంది వ్యాక్సినేషన్ డ్రైవ్లో పాల్గొంటున్నారు. ఇక న్యూట్రిషనల్ స్టేటస్ మనం చూస్తే స్టంటింగ్ అంటే లో హైట్ ఫర్ ఏజ్ 35.5% నుంచి 29.3% తగ్గింది. అండ్ సివియర్ వేస్టింగ్ అంటే టూ థిన్ ఫర్ హైట్ ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం ఇది 7.2% నుంచి 5.2% తగ్గుముఖం పట్టింది. 32% డ్రాప్ అనేది మనం చూడవచ్చు. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇనిషియేటెడ్ విత్ ఇన్ 1 అవర్ అనేది కూడా 41.8% నుంచి 50.1% పెరిగింది. సెక్షన్ 3 ఉమెన్స్ ఎంపవర్మెంట్ అండ్ ఇంక్లూజన్ మనం చూస్తే ఇంటర్నెట్ లిటరసీ అనేది పెరిగింది అండి. ఆల్మోస్ట్ డబల్డ్ 33.3% నుంచి 64.3% పెరగడం మనం చూడవచ్చు. ఇక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ విషయంలో ఇండిపెండెంట్ బ్యాంక్ అకౌంట్స్ కలిగి ఉన్న మహిళలు 78.6% నుంచి 89% పెరగడం చూడవచ్చు. మొబైల్ ఓనర్షిప్ 53.9% నుంచి 63.6% పెరిగింది. బాల్య వివాహాలు కూడా తగ్గడం జరిగిందండి. దీని గురించి ఆల్రెడీ కవర్ చేసాం. ఇక లైఫ్ స్టైల్ అండ్ హెల్త్ కన్సర్న్స్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ 2.0 దగ్గర స్టెబిలైజ్ అయింది. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేవి మాత్రం రైజ్ అవుతున్నాయి, ఎస్పెషల్లీ ఒబేసిటీ అండ్ హై బ్లడ్ షుగర్. సో ఇది మనకి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6 రిపోర్ట్లోని కీలక అంశాలు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ 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 ఇంపార్టెంట్ డేటా అండి ఇదంతా కూడా మనకి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సరిహద్దుల్లో ఇక చతుర్భుజ భద్రతా గ్రిడ్ అమిత్ షా. ఈ ఆర్టికల్ ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు క్వాడ్రాంగ్యులర్ సెక్యూరిటీ గ్రిడ్ గురించి ప్రతిపాదన తీసుకువచ్చారు. ఇందులోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. రానున్న రోజులలో సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ కార్యాచరణ పరిధి విస్తరించనున్నదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. గుజరాత్లోని కచ్ జిల్లాలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ బీఎస్ఎఫ్ పనితీరులో పెను మార్పులు రానున్నాయని తెలిపారు. బీఎస్ఎఫ్ సరిహద్దు విధానాన్ని పూర్తిగా మార్చేయాలన్న నిర్ణయం తీసుకున్నాం. రానున్న రోజులలో చతుర్భుజ భద్రతా గ్రిడ్ను ఏర్పాటు చేస్తాం. కేవలం సరిహద్దు రేఖను కాపాడే సాంప్రదాయ విధానం స్థానంలో ప్రాదేశిక భద్రత అనే కొత్త విధానం తీసుకొస్తాం. ఇందులో సాధారణ ప్రజలు, పౌర యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం భాగస్వామ్యం ఉంటుంది.
స్మార్ట్ బోర్డర్ సెక్యూరిటీ ప్రాజెక్టులో భాగం ఇది. సరిహద్దుల్లో భౌతికంగా కంచి వేయడానికి వీలులేని పరిస్థితులు ఉన్న ప్రాంతాలలో డ్రోన్లు, రాడార్లు, వాచ్ టవర్లు, అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుంటాం. సరిహద్దు దాటి రావడానికి వీలులేని పరిస్థితులు కల్పిస్తామని అమిత్ షా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. క్వాడ్రాంగ్యులర్ సెక్యూరిటీ గ్రిడ్, ఏ న్యూ పారాడిమ్ ఫర్ ఇండియాస్ బోర్డర్స్. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? అచీవింగ్ జీరో ఇన్ఫిల్ట్రేషన్ త్రూ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. అంటే సరిహద్దు లోపలికి ఏ విధమైన ఇన్ఫిల్ట్రేషన్ చొరబాట్లను కూడా జరగకుండా జీరో ఇన్ఫిల్ట్రేషన్ పాలసీ, ఇందులో అందరి సమిష్టి బాధ్యతతో దీనిని సాధించాలనేది ప్రధాన లక్ష్యం. ఇందులో షేర్డ్ రెస్పాన్సిబిలిటీ ఎవరెవరి మధ్య ఉంటుంది? బార్డర్ గార్డింగ్ ఫోర్సెస్ బిఎస్ఎఫ్ మరియు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, సివిల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లోకల్ పోలీస్, అట్ ది సేమ్ టైం బార్డర్ రెసిడెంట్స్ అండ్ లోకల్ కమ్యూనిటీస్ ఆల్సో ఈ విధానంలో భాగస్వాములుగా ఉంటారు. అందుకే దీనిని క్వాడ్రాంగ్యులర్ సెక్యూరిటీ గ్రిడ్గా పిలుస్తున్నాము. ఇందులో బిఎస్ఎఫ్ ప్రైమరీ బార్డర్ ఎన్ఫోర్స్మెంట్, ఐసోలేటెడ్ పోలీసింగ్స్తో పాటు జాయింట్ ఆపరేషన్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. స్మార్ట్ బార్డర్ సర్వీలెన్స్ వీరి ప్రధాన బాధ్యతగా చూడవచ్చు. ఇక ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిఫెన్స్ అండ్ కౌంటర్ ఇన్ఫిల్ట్రేషన్లో భాగస్వామిగా ఉంటారు. స్ట్రాటజిక్ సపోర్ట్ టు బిఎస్ఎఫ్ అండ్ హై ఆల్టిట్యూడ్ అండ్ రగ్డ్ టెరెన్ సెక్యూరిటీ ఇందులో ప్రధానంగా మనం చూడవచ్చు. ఇక సివిల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లోకల్ పోలీస్, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్ రోల్ ఇందులో ప్రధానంగా చూడవచ్చు. ట్రాక్ మ్యూల్ అకౌంట్స్ అండ్ షెల్ కంపెనీస్, ఇక్కడ ప్రధానంగా ఆర్థిక వనరులను దెబ్బకొట్టడం చూడవచ్చు అండి. వెరిఫై ఫండ్స్, ఐడీస్, అలానే సోషియో ఎకనామిక్ ఇంటిగ్రేషన్ ఇందులో ప్రధానంగా మనం చూడవచ్చు. ఇక రెసిడెంట్స్ అండ్ లోకల్ కమ్యూనిటీస్ విషయంలో వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్, డెలివర్ డెవలప్మెంట్ స్కీమ్స్, కౌంటర్ డెమోగ్రాఫిక్ షిఫ్ట్స్, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అండ్ సివిక్ ఎంగేజ్మెంట్. ఈ విధంగా అన్ని వర్గాల వారిని భాగస్వాములను చేస్తూ ఒక హోలిస్టిక్ అప్రోచ్లో ఈ క్వాడ్రాంగ్యులర్ సెక్యూరిటీ గ్రిడ్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులోని చాలా అంశాలు మనము ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది అండి. ఎస్పెషల్లీ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ 2 గురించి కూడా మనము డిస్కస్ చేశాము. ఈ గ్రిడ్ యొక్క కీ స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అండి? జీరో ఇన్ఫిల్ట్రేషన్, చొరబాట్లను పూర్తిగా నియంత్రించడం, ఎస్పెషల్లీ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ బోర్డర్, అండ్ వల్నరబిలిటీ రెమిడియేషన్. ఏ ప్రాంతాలు ఇన్ఫిల్ట్రేషన్స్కి అనుకూలంగా ఉన్నాయో అటువంటి వాటిని గుర్తించి వాటిని సీల్ చేయడం. ఈ నేపథ్యంలోనే ఇటీవల వెస్ట్ బెంగాల్లో అక్కడి ప్రభుత్వం కేంద్రానికి 142 కిలోమీటర్లకు పైగా ల్యాండ్ని అప్పగించడం జరిగింది. తద్వారా వల్నరబుల్ పాయింట్స్ని సీల్ చేయడానికి ఇది సహకరిస్తుంది. హైటెక్ ఫోర్టిఫికేషన్ కూడా మనం చూడవచ్చు టెక్నాలజీ సహాయంతో. అలానే డ్రోన్ సిస్టమ్స్, కెమెరాస్, స్మార్ట్ ఫెన్సెస్ ఇలాంటి వాటిని ఉపయోగిస్తారు. సోషియో ఎకనామిక్ ఇంటిగ్రేషన్, డెవలప్మెంట్ మీద కూడా ఇందులో ఫోకస్గా మనం చూడవచ్చు. సో ఇది ఇటీవల అమిత్ షా గారు ప్రతిపాదించిన క్వాడ్రాంగ్యులర్ సెక్యూరిటీ గ్రిడ్. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే కేవలం సరిహద్దు భద్రతకే కాకుండా ప్రాదేశిక భద్రతకు ఈ విధానాన్ని తీసుకురానున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. డీజిల్లో ఐసోబ్యూటనాల్ కలపడం తప్పనిసరి, త్వరలో కేంద్రం ఆదేశాలు. ఈ ఆర్టికల్ డీజిల్ అండ్ ఐసోబ్యూటనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్కి సంబంధించిన డీటెయిల్స్ని వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఈ బ్లెండింగ్ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? దేశంలో ఇంధన భద్రతను మెరుగుపరిచేందుకు, రవాణా రంగంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఇది దోహదపడుతుంది. డీజిల్లో ఐసోబ్యూటనాల్ను కలపడంపై భారత్ పెట్రోలియం ఇప్పటికే వ్యూహాత్మక పరిశోధనలు చేస్తుంది అని, ఆ ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని అధికారులు తెలియజేస్తున్నారు. దేశంలో పెట్రోల్తో పోలిస్తే డీజిల్ వినియోగం దాదాపు రెట్టింపు స్థాయిలో ఉందని గుర్తు చేయడం జరిగింది. అందుకే డీజిల్లో ఐసోబ్యూటనాల్ కలపడం దేశ ఇంధన భద్రతకు ఎక్కువ దోహదపడుతుంది అని అభిప్రాయపడ్డారు. దీనివలన అడ్వాంటేజెస్ ఏంటండి? డీజిల్లో ఐసోబ్యూటనాల్ను కలిపితే ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవచ్చు. దానివల్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. అట్ ది సేమ్ టైం కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. ఇటు పంట వ్యర్థాల నుంచి ఐసోబ్యూటనాల్ను ఉత్పత్తి చేయవచ్చు కాబట్టి రైతులకు అదనపు ఆదాయం కూడా లభిస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. ఏ పయోనీరింగ్ బయోఫ్యూయల్ ఇనిషియేటివ్ డీజిల్ ఐసోబ్యూటనాల్ బ్లెండింగ్. అయితే ఇథనాల్ బ్లెండింగ్ కాకుండా ఐసోబ్యూటనాల్ బ్లెండింగ్కి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? ఇథనాల్ బ్లెండింగ్ అనేది ఇక్కడ చూస్తే కమర్షియల్గా ఇది వైబుల్ అవ్వడం లేదు. అండ్ ఐసోబ్యూటనాల్ డీజిల్ అనేది సుపీరియర్ ఆల్టర్నేటివ్గా కనిపిస్తుంది.
ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోలియం అయితే మనకి వైబిలిటీ ఉంటుంది, కానీ ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. ఎందుకు అంటే మొదట పూర్ సాల్యుబిలిటీ. ఇథనాల్ డీజిల్లో పూర్తిగా మిక్స్ అవ్వకపోవడం వలన లేయర్స్గా ఫామ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం హై మాయిశ్చర్ అబ్జార్ప్షన్ అనేది ఉంటుంది. దీనివలన కరోజన్ రిస్క్ టు పైప్ లైన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ లో ఫ్లాష్ పాయింట్ అనేది మనం చూడవచ్చు. దీనివలన హ్యాండ్లింగ్ అనేది చాలా చాలా కష్టంగా ఉంటుంది. వాలటైలిటీ అనేది ప్రమాదకరంగా ఉంటుంది. లో ఎనర్జీ డెన్సిటీ అనేది కూడా చూడవచ్చు. సో ఈ విధంగా డీజిల్లో ఇథనాల్ బ్లెండింగ్ అనేది అనేక ఛాలెంజెస్ని కలిగి ఉంది. అందుకే సుపీరియర్ ఆల్టర్నేటివ్గా ఐసోబ్యూటనాల్ బ్లెండింగ్కి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోలియం అయితే కమర్షియల్గా వైబుల్ ఉంటుంది. డీజిల్లో ఐసోబ్యూటనాల్ బ్లెండింగ్కి గల ప్రధాన కారణం ఏంటి అంటే హై మిసిబిలిటీ, స్టేబుల్ యూనిఫామ్ మిక్స్చర్. దీనివలన ఇక్కడ పూర్తిగా ఫ్యూయల్ అనేది బ్లెండ్ అయిపోతుంది. అట్ ది సేమ్ టైం లో వాటర్ అబ్జార్ప్షన్, దీనితో మాయిశ్చర్ సమస్య ఉండదు. అట్ ది సేమ్ టైం హయ్యర్ ఫ్లాష్ పాయింట్, దీనివలన హ్యాండ్లింగ్ అనేది సులభంగా ఉంటుంది, ప్రమాదాలు తక్కువగా జరుగుతాయి. అట్ ది సేమ్ టైం గ్రేటర్ ఎనర్జీ డెన్సిటీ, ఆల్మోస్ట్ క్లోజర్ టు డీజిల్ నార్మల్ డీజిల్ ఉపయోగిస్తే ఏ విధమైన ఎనర్జీ డెన్సిటీ ఉంటుందో ఇంచుమించుగా అంతే మనం ఇందులో చూడవచ్చు. అందువల్లనే ఇప్పుడు ఐసోబ్యూటనాల్ డీజిల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ మీద ప్రభుత్వం దృష్టి సారించింది. దీనికి సంబంధించిన టెక్నికల్ ఛాలెంజెస్ అండ్ వెహికల్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది చూస్తే, ఐసోబ్యూటనాల్ బ్లెండింగ్ వలన ఇంజిన్ ఎఫెక్ట్స్, లో సీటేన్ నెంబర్. సో దీని వలన ఇగ్నిషన్ అనేది డిలే అవుతుంది, కంబషన్ డిలే ఉంటుంది, ప్రీమెచ్యూర్ బర్నింగ్, ఇలాగా కొన్ని సమస్యలు ఈ ఐసోబ్యూటనాల్ బ్లెండింగ్లో ఉన్నాయి. బట్ దీనికి శాస్త్రవేత్తలు ఒక అడిటివ్ సొల్యూషన్ని తయారు చేస్తున్నారు. సో ఈ అడిటివ్ సొల్యూషన్ని మిక్స్ చేయడం వలన జనరల్గా డీజిల్కి ఉండే సీటెన్ వాల్యూ దీని వలన రీస్టోర్ అవుతుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఫ్యూయల్ కాస్ట్స్ పెరిగే ప్రమాదం ఉంది. ఈ సీటెన్ నెంబర్ అంటే ఏంటి? సీటెన్ నెంబర్ అనేది ఫ్యూయల్ యొక్క క్వాలిటీని ఇది మనము మెజర్ చేయడానికి ఉపయోగిస్తారు. సీటెన్ నెంబర్ ఎక్కువగా ఉంటే క్వాలిటీ ఆఫ్ ఫ్యూయల్ బాగుంటుంది. సీటెన్ నెంబర్ అనేది ఎంత త్వరగా ఒక ఫ్యూయల్ కంబషన్ స్టార్ట్ అవుతుంది అనేది మెజర్ చేస్తుంది. హయ్యర్ సీటెన్ అంటే క్వాలిటీ ఆఫ్ ఫ్యూయల్ బాగుంటుంది అని డీజిల్ ఇంజిన్స్లో ఈ సీటెన్ నెంబర్ ఎక్కువగా ఉండడానికి ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఈ ఐసోబ్యూటనాల్ బ్లెండింగ్ వలన సీటెన్ నెంబర్ పడిపోయే ప్రమాదం ఉంది. బట్ ఎడిటివ్ సొల్యూషన్స్ దీనిని రీస్టోర్ చేస్తాయి. అయితే కొన్ని ఎఫిషియన్సీ ఛాలెంజెస్ ఉన్నాయండి. ఎస్పెషల్లీ 10% బ్లెండింగ్ సమయంలో రియల్ టైమ్ టెస్టింగ్స్ని మనం చేసినప్పుడు ఇంజిన్ బ్రేకింగ్ పవర్ అనేది 1.5% రెడ్యూస్ అవుతుంది. ఈ బ్రేకింగ్ పవర్ అంటే ఏంటి? నెట్ పవర్ అవైలబుల్ టు పర్ఫామ్ వర్క్ని మనము బ్రేకింగ్ పవర్ అని పిలుస్తాం. కంబషన్ ఇంజిన్లో జరిగే ఇంటర్నల్ లాసెస్ లైక్ ఫ్రిక్షన్ వల్ల కావచ్చు, హీట్ వల్ల కావచ్చు, ఇలాంటి వాటి వలన జరిగే లాసెస్ని తీసివేయగా మిగిలిన నెట్ అవుట్పుట్ని మనము ఇంజిన్ బ్రేకింగ్ పవర్ అంటాము. సో ఇటువంటి బ్రేకింగ్ పవర్ అనేది 1.5% అనేది తగ్గుతుంది. అంటే దాని అర్థం ఏంటి? ఇంజిన్స్లో ఇంటర్నల్ లాసెస్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అట్ ది సేమ్ టైమ్ స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది 3% పెరగడం కూడా గమనించవచ్చు. ఇక రియల్ వరల్డ్ టెస్టింగ్ అండ్ కరెంట్ ఇంప్లిమెంటేషన్ స్టేటస్ మనం చూస్తే, గవర్నమెంట్ విత్ ఇన్ షార్ట్ టైం దీనికి సంబంధించిన ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అలానే ఎరాయ్ పైలట్ ప్రాజెక్ట్ కూడా ఆల్రెడీ జరుగుతూ ఉంది. ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎరాయ్ ఈ పైలట్ ప్రాజెక్ట్ని నిర్వహిస్తుంది. మల్టిపుల్ వెహికల్ టైప్స్లో 18 నెలల పాటు ఈ పైలట్ ప్రాజెక్ట్ని నిర్వహించారు. ఇక లైవ్ రోడ్ టెస్టింగ్ కూడా కొన్ని కంపెనీలు బీపీసీఎల్ కావచ్చు, హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ కావచ్చు, ఇవి లైవ్ రోడ్ టెస్టింగ్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాయి. అండ్ సప్లై చైన్ సినర్జీ కూడా మనం చూడవచ్చు. ఇథనాల్ బ్లెండింగ్కి అవసరమైన ఇథనాల్ ఫెర్మెంటేషన్ ప్లాంట్సే మనకి దీనిలో కొన్ని మార్పులతో వితౌట్ మ్యాసివ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ దీనిని మనము ఐసోబ్యూటనాల్ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. సో ఇది డీజిల్ అండ్ ఐసోబ్యూటనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్కి సంబంధించిన డీటెయిల్స్ అండి. త్వరలో కేంద్రం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయనుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మనకు వార్నిష్డ్ కరెన్సీ, దేశంలో రికార్డు స్థాయికి నగదు వినియోగం, 500 రూపాయల నోట్ల వాడకం మరింత అధికం, ఆర్బీఐ వార్షిక నివేదికలో వెల్లడి. ఈ ఆర్టికల్ ఇటీవల ఆర్బీఐ విడుదల చేసిన యాన్యువల్ రిపోర్ట్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ని వివరిస్తుంది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. దేశంలో కరెన్సీ నోట్ల వినియోగం భారీగా పెరిగింది.
రోజువారీ లావాదేవీలలో డిజిటల్ చెల్లింపులు శరవేగంగా పెరుగుతూ ఉన్న సాధారణ ప్రజలు మరియు చిన్న వ్యాపారులు నగదు లావాదేవీలకే మొగ్గు చూపుతున్నారు అని ఆర్బీఐ తన వార్షిక నివేదికలో తెలిపింది. దీనివలన దేశ కరెన్సీ మరియు జీడిపి నిష్పత్తి 2024-25 నాటికి 11.7% నుంచి 2025-26లో 12.1%కి పెరిగింది. అలానే ఇప్పుడు ఆర్బీఐ మరొక కీలక నిర్ణయం తీసుకోనుంది అండి. దేశంలో నకిలీ నోట్ల చలామణి స్వల్పంగా పెరగడంతో వాటిని అరికట్టేందుకు మరియు నోట్ల మన్నికను పెంచేందుకు ఆర్బీఐ నోట్లలో కొత్త సెక్యూరిటీ ఫీచర్లతో పాటు వార్నిష్డ్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుంది. ఈ వార్నిష్ కరెన్సీ నోట్లు అంటే ఏంటి? పలుచని రక్షిత అల్ట్రావైలెట్ క్యూర్డ్ వార్నిష్ పూత పూసిన కాగితపు నోట్లు. ఇవి నీటిలో తడిచిన, దుమ్ములో పడినా తొందరగా పాడవకుండా ఉంటాయి. తరచూ నోట్లు పాడయి కొత్తవి ముద్రించేందుకు అవుతున్న ఖర్చును తగ్గించేందుకు ఇవి ఉపయోగపడతాయి. సాధారణ నోట్లతో పోలిస్తే ఇవి 2 నుంచి 3 రెట్లు అధిక కాలం మన్నుతాయన్నది అంచనా. ఇందుకోసం కర్ణాటకలోని మైసూరులో ఉన్న భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోటు ముద్రణ కేంద్రంలో ఇప్పటికే 100 రూపాయల నోటుపై పరిశోధనలు సాగిస్తున్నట్లు సమాచారం. ఆల్రెడీ కొన్ని ఐరోపియా దేశాలు ఇలాంటి నోట్లను వాడుతూ ఉన్నాయి. ఇందులో నోట్ల మీద అల్ట్రావైలెట్ యూవీ క్యూర్డ్ డర్ట్ రెసిస్టెంట్ వార్నిష్ పూతని పూస్తారు. కీ ఆబ్జెక్టివ్స్ చూడండి. ఎన్హాన్స్డ్ డ్యూరబిలిటీ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ప్రింటింగ్ కాస్ట్స్ రిడక్షన్, మెయింటైన్డ్ సెక్యూరిటీ ఫీచర్స్, ఎస్పెషల్లీ స్పెషల్ వాటర్ మార్క్స్, సెక్యూరిటీ థ్రెడ్స్, లేటెంట్ ఇమేజెస్ని ఇందులో ఉపయోగిస్తారు. దీంతో నకిలీ నోట్లు అరికట్టే అవకాశం ఉంటుంది. భారతదేశంలో నగదు చలామణితో పాటు నకిలీ నోట్ల బెడద కూడా ఇటీవల పెరిగింది. దేశంలో పట్టుబడిన మొత్తం నకిలీ నోట్ల సంఖ్య 2024-25లో 2,17,396 కాగా 2025-26లో 5.7% పెరిగి 2,29,746కు పెరిగింది. ఇవి నెంబర్ ఆఫ్ యూనిట్స్ అండి. ఇందులో ప్రధానంగా 500 రూపాయల నకిలీ నోట్లు 20.5% పెరిగి 1,41,907గా ఉన్నాయి. 20 రూపాయల నకిలీ నోట్లు 253 నుంచి 47.4% అధికమై 373కు చేరాయి. సో ఇవన్నీ కూడా దేశంలో నకిలీ నోట్ల బెడదను సూచిస్తున్నాయి. మార్కెట్లో మొత్తం నకిలీ నోట్లలో 97.6% నోట్లను బ్యాంకులు విజయవంతంగా గుర్తించాయి. ఇక మనీ సర్క్యులేషన్ మనం చూస్తే 2026 మార్చికి మార్కెట్లో ఉన్న కరెన్సీ నోట్ల మొత్తం విలువ 11.9% పెరిగి 41.24 లక్షల కోట్లకు చేరింది. చలామణిలో ఉన్న నోట్ల సంఖ్య 10.5% వృద్ధి చెంది 17.13 లక్షల కోట్లకు పెరిగింది. ఇక నోట్స్తో పాటు నాణేల విలువ కూడా 11.4% అధికమై 40,814 కోట్లుగా ఉంది. మార్కెట్ నుంచి 2,000 రూపాయల నోట్లను ఉపసంహరించడంతో 500 రూపాయల నోటు మనుగడ ఇప్పుడు నగదు వ్యవస్థకు ప్రధాన వెన్నెముకగా ఉంది. మొత్తం మార్కెట్లో ఉన్న నోట్ల సంఖ్యలో 500 రూపాయల నోట్ల విలువ అంటే దీని వాటా 41.2%గా ఉండడం ఇక్కడ చూడవచ్చు. అయితే ప్రింటింగ్ ఖర్చులు కొంత తగ్గినట్లు మనము చూడవచ్చు అండి. ఆర్బీఐ నోట్ల ముద్రణ వ్యయాలు 2025-26లో 4,875.2 కోట్లకు తగ్గాయి. 2024-25లో ఇది 6,372.8 కోట్లుగా ఉంది. దీనికి ప్రధాన కారణం నోట్ల ముద్రణ ఆర్డర్ పరిమాణం 3.03 లక్షల నుంచి 2.81 లక్షలకు తగ్గించడమే. సో ఇది ఇటీవలి ఆర్బీఐ వార్షిక నివేదికలోని కీలక అంశాలు అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందులో కొన్ని పాయింట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. త్వరలో EU మరియు భారత్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని పుతిన్ వ్యాఖ్యలు చేయడం ఇక్కడ చూడవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. భారత్ మరియు యురేషియన్ ఎకనామిక్ యూనియన్ EU మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని, ఆ దిశగా చర్చలు మరింత వేగవంతమయ్యాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. మంగోలియా, UAE, ఇండోనేషియాలతో గతేడాది EU స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇప్పుడు భారత్తో కూడా చర్చలు ముమ్మరంగా జరుగుతున్నాయి. 2015లో ఏర్పడిన ఈ EU గ్రూప్లో రష్యా, బెలారస్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఆర్మేనియా సభ్య దేశాలుగా ఉన్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. యురేషియన్ ఎకనామిక్ యూనియన్ యూరోపియన్ యూనియన్కి కౌంటర్గా దీనిని ప్రారంభించడం జరిగింది.
5 పోస్ట్ సోవియట్ స్టేట్స్, మొత్తం యుఎస్ఎస్ఆర్ 13 దేశాలుగా విచ్ఛిన్నమయ్యాయి. ఈ 13 దేశాలలో 5 దేశాలు ఇందులో సభ్య దేశాలుగా ఉన్నాయి. రష్యా, బెలారస్, కజకిస్తాన్, అర్మేనియా మరియు కిర్గిస్తాన్. కీ ఫీచర్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ మనం చూస్తే 4 ఫ్రీడమ్స్. ఈ గ్రూప్లో ఫ్రీడమ్ ఆఫ్ గూడ్స్, ఫ్రీడమ్ ఆఫ్ సర్వీసెస్, ఫ్రీడమ్ ఆఫ్ లేబర్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ క్యాపిటల్, ఈ 4 కూడా ఫ్రీ మూమెంట్స్గా మనం చూడవచ్చు. అంటే సభ్య దేశాల మధ్య ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఈ గ్రూప్లో వీటికి సంబంధించి ఉండవు. ఇక యూనిఫైడ్ రెగ్యులేషన్స్, నో ఇంటర్నల్ కస్టమ్ డ్యూటీస్, షేర్డ్ టెక్నికల్ స్టాండర్డ్స్ ఇందులో ప్రధానంగా చూడవచ్చు. అయితే కామన్ కరెన్సీ విషయంలో మాత్రం నో కామన్ కరెన్సీ. యూరోపియన్ యూనియన్ కామన్ కరెన్సీగా యూరోని ఏ విధంగా చలామణిలోకి తీసుకువచ్చిందో ఇక్కడ మాత్రం అటువంటి కామన్ కరెన్సీ లేదు. అయితే లేబర్ మొబిలిటీ విషయంలో రెస్ట్రిక్షన్స్ లేవండి. ఇక్కడ ఈ మెంబర్ స్టేట్స్కి సంబంధించిన సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సభ్య దేశాలలో ఏ ప్రాంతంలోనైనా వాళ్ళు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా వర్క్ చేసుకోవచ్చు. ఇక ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ మనం చూస్తే సుప్రీం యురేషియన్ ఎకనామిక్ కౌన్సిల్, హైయెస్ట్ అథారిటీ, దేశాల అధ్యక్షులు ఇందులో భాగంగా ఉంటారు. ఇక యురేషియన్ ఎకనామిక్ కమిషన్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ బాడీ, మాస్కోలో ఇది ఉంది. అంటే ఇది అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన విషయాలు చూస్తుంది. అలానే కోర్ట్ ఆఫ్ ద ఈఏఇయు, ఇది జ్యుడిషియల్ బాడీ, మిన్స్క్లో ఉంది. దీనికి సంబంధించి క్విక్ ఫ్యాక్ట్స్ చూడండి. 183 మిలియన్ పీపుల్ ఇందులో నివసిస్తూ ఉన్నారు. ఓవర్ 6.5 ట్రిలియన్ కంబైన్డ్ జీడిపిని మనం చూడవచ్చు. ఇప్పుడు ఇండియాతో ఈఏయు యొక్క ట్రేడ్ రిలేషన్స్కి సంబంధించి చూస్తే నెగోషియేషన్స్ జరుగుతూ ఉన్నాయి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం. దీని యొక్క టార్గెట్ సుమారు $100 బిలియన్ బైలేటరల్ ట్రేడ్గా మనం చూడవచ్చు. సో ఇది యురేషియన్ ఎకనామిక్ యూనియన్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. విద్యార్థినులకు ప్రతి నెల 3 సెలవులు, మహిళలకు ప్రసూతి సెలవులు 6 నెలలు, కేరళ సర్కారు నిర్ణయం. కేరళలో నూతన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్థినులకు ప్రతి నెల 3 రోజుల పాటు ఋతుక్రమ సెలవులు ఇవ్వాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల సుప్రీంకోర్టు కూడా మెన్స్ట్రువల్ హైజీన్ని ప్రాథమిక హక్కుగా పేర్కొంది. ఆల్రెడీ చాలాసార్లు దీని గురించి చెప్పుకున్నాము. అలానే అసంఘటిత రంగాలలో పనిచేసే మహిళలకు కూడా జీతంతో కూడిన 6 నెలల ప్రసూతి సెలవులు అమలు చేయనుంది. ఇప్పటి వరకు మనకి ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఈ ప్రసూతి సెలవులు, మెటర్నిటీ లీవ్ అనేది ఉండేది. ఇప్పుడు అనార్గనైజ్డ్ సెక్టార్కి కూడా దీనిని ఎక్స్టెండ్ చేయనున్నారు. ఇటువంటి ఫ్యాక్ట్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 లైనర్స్గా అడిగే అవకాశం ఉంటుంది అండి. ఎందుకంటే ఇటీవల ఏ రాష్ట్రం విద్యార్థినులకు ప్రతి నెల 3 రోజుల పాటు ఋతుక్రమ సెలవులను ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది అని, లేదా ఇటీవల ఏ రాష్ట్రం అనార్గనైజ్డ్ సెక్టార్లో కూడా ప్రసూతి సెలవులను 6 నెలల పాటు మంజూరు చేస్తుంది అనేది కూడా అడిగే అవకాశం ఉంది. ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇప్పుడు కేరళ. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అంతర్జాల విప్లవం. ఈ ఆర్టికల్ భారతదేశంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ గురించి వివరిస్తుంది. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ 2026కి సంబంధించి ఈ గణాంకాలు మనం ఇక్కడ చూడవచ్చు అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ గణాంకాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే భారతదేశంలో 2000 నుంచి 2025 మధ్య డిజిటల్ రివల్యూషన్ ఏ మేరకు వృద్ధి చెందింది అనేది ఇందులో మనం చూడవచ్చు. దీనికి సంబంధించిన గణాంకాలు ఇప్పుడు చూద్దాం. చౌక ధరలలో డేటా అందుబాటులో ఉండడం, ఎస్పెషల్లీ జియో వచ్చిన తర్వాత ఈ గేమ్ మొత్తం మారిపోయింది అండి. అంతకుముందు డేటా కొంత ప్రీమియంగా ఉండేది, బట్ జియో మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత డేటా రేట్స్ అనేవి డ్రాస్టిక్గా పడిపోయాయి. అండ్ 5G నెట్వర్క్ విస్తరణ, డిజిటల్ పేమెంట్ల విప్లవం, ఇటువంటి కారణాలతో ఇండియాలో ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య పెరుగుతూ ఉంది. 2015 నుంచి ఈ విషయంలో వేగంగా వృద్ధి నెలకొంది. ప్రపంచ జనాభా మొత్తం మీద చూస్తే 74% మంది ఇంటర్నెట్ వాడుతూ ఉన్నారు. నేరుడు సంపన్న దేశాలలో అలాంటి వారు 94%గా ఉంటే, అల్పాదాయ దేశాలలో 23% మంది మాత్రమే ఉన్నారు. ఇక మన దేశంలో ఇంటర్నెట్ యూజర్స్ యొక్క శాతాన్ని చూస్తే 2000లో కేవలం 0.5% మంది మాత్రమే ఇంటర్నెట్ని వినియోగిస్తే 2005కి అది 2.4, 2010కి 7.5, 2015కు 14.9. ఇక 2018 నుంచి మనము గణాంకాలని చూసినప్పుడు 2018లో 20.1, 19లో 29.5, 20లో 43.4, 22లో 55.9, 25లో 70. సో ఈ విధంగా ఇక్కడ నుంచి మనము
హ్యూజ్ గ్రోత్ రేట్ అనేది చూడవచ్చు. సో ప్రస్తుతం 2025లో మన దేశ జనాభాలో ఇంటర్నెట్ యూజర్స్ 70% పైగా చేరుకున్నారు. అంటే ప్రపంచం మొత్తం మీద 74% యావరేజ్గా ఉంటే ఇండియాలో ఆల్మోస్ట్ గ్లోబల్ యావరేజ్కి ఈక్వల్గా 70%కి చేరుకున్నాం మనం. సో ఇది ఇండియాలో అంతర్జాల విప్లవం, ఇంటర్నెట్ రెవల్యూషన్కి సంబంధించి మరియు యూజర్స్ యొక్క గణాంకాలు. ఈరోజు వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. దేశంలో ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం చేసే వ్యయం పెరగడంతో ప్రజలు వైద్యం కోసం తమ జేబు నుంచి చేసే ఖర్చు తగ్గినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. సో ప్రీవియస్ క్లాస్లో దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది అండి. గణాంకాలు చాలా డీటెయిల్డ్గా మనము చెప్పుకున్నాము, ఒకసారి అది చూడండి. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది తగ్గుముఖం పట్టింది. 2013-14తో పోలిస్తే 10 ఏళ్లలో ఆ తగ్గుదల 21% ఉన్నట్లు పేర్కొంది. అలానే పబ్లిక్ ఎక్స్పెండిచర్ ప్రజారోగ్యం కోసం 2013-14లో జీడిపిలో 1.15% ఉండగా 2022-23 అది 1.43%కి పెరిగింది. ఇటీవల నేషనల్ హెల్త్ అకౌంట్స్ 22-23 పేరుతో విడుదలైన నివేదిక ఈ విషయాలను వెల్లడిస్తుంది. ఒకసారి ఈ రిపోర్ట్ డీటెయిల్డ్గా చూడండి అండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, దేశంలోనే తొలిసారి సూపర్ ప్రెజర్ బెలూన్ సాంకేతికతను ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఆవిష్కరించారు. అంకురా సంస్థ రెడ్ బెలూన్ ఏరోస్పేస్ రూపొందించిన సూపర్ ప్రెజర్ బెలూన్ను విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 2026 మే 27న ప్రయోగించారు. దేశంలోనే తొలిసారి రూపొందించిన ఈ సూపర్ ప్రెజర్ బెలూన్ విజయవంతమైంది. ఈ సూపర్ ప్రెజర్ బెలూన్స్ కాస్ట్ ఎఫెక్టివ్ స్పేస్ రీసెర్చ్ మరియు ఎర్త్ అబ్జర్వేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, టెలికమ్యూనికేషన్స్ ఇలా వివిధ రంగాలలో ఉపయోగపడతాయి. నెక్స్ట్ వన్ చూడండి. మతంతో సంబంధం లేకుండా వివాహం, విడాకులు, వారసత్వం, సహజీవన సంబంధాలపై ఏకీకృత చట్టాలను వర్తింపచేసే లక్ష్యంతో తీసుకువచ్చిన యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ బిల్లుకు అస్సాం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో ఉత్తరాఖండ్, గుజరాత్ తర్వాత యూసీసీ బిల్లుకు సమ్మతం తెలిపిన 3వ రాష్ట్రంగా అస్సాం నిలిచింది. ఆర్టికల్ 44 యూసీసీ గురించి తెలియజేస్తుంది అండి. ఇది డిస్క్రిషనరీ ఫర్ స్టేట్స్ టు ఇంప్లిమెంట్, అందువలన కొన్ని రాష్ట్రాలు మాత్రమే దీనిని ఇప్పుడు క్రమేపీ అమలులోకి తీసుకువస్తున్నాయి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. NFHS 6 ఫలితాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈ రోజు క్లాసులో మనము నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6కి సంబంధించిన గణాంకాలను మనము డిస్కస్ చేయడం జరిగింది. 2023-24లో చేపట్టిన ఈ సర్వే యొక్క గణాంకాలను ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 3 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇచ్చాను. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.